ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు 34వ భాగం వింటారు. నిర్వహణ ఆధ్యాత్మిక రచయిత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాన పౌర సంబంధాల అధికారి శ్రీ వనం జ్వాల నరసింహారావు. వినండి, ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు. మోక్షానికి ఆత్మోపాసన ఒక్కటే మార్గమా? సీతాదేవి కనపడనందుకు చింతించి జగత్ సంహారానికి సిద్ధపడ్డ శ్రీరాముడిని శాంతింపజేసే ప్రయత్నంలో లక్ష్మణుడు అన్నకు ఎన్నో విషయాలను చెప్తాడు. ఆయన పాదాల మీద పడి నమస్కరించి, అన్న, పూర్వజన్మలోనే కాకుండా ఈ జన్మలోనూ విస్తారంగా తపస్సు చేసి, ఎన్నో అశ్వమేధయాగాలను చేసి, మరెన్నో గొప్ప పుణ్యకార్యాలను చేసి మన తండ్రి అతి కష్టంతో దేవతలు అమృతాన్ని సంపాదించినట్లు నిన్ను కన్నాడు అని అంటాడు. శ్రీరామచంద్రమూర్తిని అమృతంతో పోల్చడం అంటే అమృతం వల్ల దానికేమీ లాభం లేదు, కానీ దాన్ని అనుభవించిన దేవతలకే లాభమని అర్థం. అలాగే శ్రీరాముడు దేవతలకు, లోకులకు భోగ్యుడై వారికి మేలు చేయడానికి పుట్టాడని అర్థం. లోకాన్ని ఉద్ధరించడానికి పుట్టిన శ్రీరాముడు లోకాలను నాశనం చేయడం తగదని లక్ష్మణుడు అంటున్నాడు. అలాగే అమృతాన్ని సంపాదించడం కోసం 33 కోట్ల దేవతలు కష్టపడ్డారు, కానీ రాముడి కొరకు ఒక్క దశరథుడే కష్టపడ్డాడని భావన. అమృతం ఎలా రాక్షసుల వినాశానానికి కారణమైందో అలాగే రాముడు కూడా రాక్షస సంహారం చేయాలని చెబుతున్నాడు ఇక్కడ లక్ష్మణుడు. అందుకే దేవతల మీద, ఇతర భూతాల మీద కోపం చూపకుండా అమృతంలాగా ఎల్లప్పుడూ నిర్మలంగా ఉండాలని సూచన ఇచ్చాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు ఇంకా ఇలా చెప్పాడు రాముడికి, నీలో తప్ప ఇతరుల్లో లేని నీ కళ్యాణ గుణాలకు సంతోషించి మన తండ్రి నిన్ను ఎడబాసిన కారణాన మరణించాడని భగవంతుడు చెప్పాడు కదా. అలాంటి కళ్యాణ గుణాలను వదిలి ఇలాంటి హేయ గుణాన్ని చేపట్టి లోకానికి ఉపద్రవం కలిగిస్తే మన తండ్రి నీ విషయంలో ఏమని భావిస్తాడు? రాముడు సౌమ్యుడు, సాధువు, జితేంద్రియుడు, శాంతుడు అనుకున్నానే, ఇంతటి క్రూరుడా అని అనుకోడా? నువ్వు చేయాలనుకున్న లోకోద్రవం తండ్రికి కూడా చేసినట్టే కదా. తన నాశనానికి ఆ తండ్రి నిన్ను కన్నది. కకుష్ఠుడి వంశంలో పుట్టిన వాళ్ళలో శ్రేష్ఠుడైన నువ్వు, మహాశుద్ధ సత్వం గల నువ్వు, అప్రాకృతుడమైన నువ్వు, కకుష్ఠుడిలాగా దేవతలను, లోకులను రక్షించాల్సిన నువ్వు శోకంతో సహించలేని విధంగా పరితపిస్తుంటే ప్రకృతి బద్ధులైన ఇతరులందరూ దుఃఖం సహించగలరా? అలాంటి వారిలోనే దుఃఖం అణుచుకునేవారు కనిపిస్తుంటే నువ్వు దుఃఖపడటం శోచనీయం. జగాలను పుట్టించే భారం బ్రహ్మదేవుడిది, సంహరించే భారం రుద్రుడిది, రక్షించే భారం నీది. అలాంటి నువ్వు ధర్మాన్ని వదిలి లోకులను సంహరించాలనుకుంటే భూ ప్రజలకు రక్షకుడు ఎవరు దొరుకుతారు? పైరును రక్షించడానికి వేసే కంచె పైరును వేయటానికి సిద్ధపడితే ఇక దాన్ని రక్షించే ఉపాయం ఏమిటి? లోకంలో నువ్వు ఒక్కడివే దుఃఖం అనుభవిస్తున్నానని అనుకోవద్దు. నీకున్నంత దుఃఖం ఎవరికి లేదనుకోవద్దు. ఎంత మహాత్ములైనా, దేవతా శ్రేష్ఠులైనా దైవ సంకల్పాన్ని దాటగలరా? ఎవరైనా కష్టాలను ఎదుర్కోకుండా కాలమంతో సుఖంగా గడుపుతారా? లేరు కదా. కాబట్టి ప్రాణులకు మేలు, కీడు స్వభావ సిద్ధంగా వస్తాయి. సీతాదేవి రాక్షసుల చేతిలో చచ్చినా కూడా అందుకోసం నువ్వు గుండెలు పగిలేలా ఏడవద్దు. అది జ్ఞానం లేని వాడు చేయాల్సిన పని. నువ్వు ఇలా ఏడుస్తుంటే సీతాదేవి వస్తుందా? ఏడవడం వల్ల దేహం, మనస్సు చెడటమే తప్ప మరి ఏ లాభం లేదు. జ్ఞానం కలవాడు దేనికి దుఃఖపడడు. జీవకోటుల యథార్థ స్థితి అయిన జనన మరణాలు, సుఖ దుఃఖాలు, శోక సంతోషాలు, సంయోగ వియోగాలు లాంటివి నిత్యం జరిగేవి కావు. రావటం పోవటం వాటి స్వభావ గుణాలు. కాబట్టి వాటికి పరితాపడటం మంచిది కాదు. నీచమైన హృదయ దౌర్బల్యం వదిలి గొప్ప మనస్సు చేసుకుని ఇలా వ్యసనపడటం నీకు తగునేమో ఆలోచించు. జ్ఞానం కలవారు స్వభావ సిద్ధమైన బుద్ధి బలంతో మేలు కీడులను పరీక్షిస్తారు. పూర్వం చేసిన పుణ్యపాప కర్మల గుణాలు కానీ, దోషాలు కానీ మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూడలేము. మనం ఈ కర్మ చేశాం, మనకి ఈ ఫలం కలుగుతుంది అని నిశ్చయంగా చెప్పడం ఎవరికీ సాధ్యపడదు. ఈ కర్మ ఈ విధంగా చేయటం వల్ల ఈ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నామని కర్మ చేసిన విధం చెప్పడం కూడా సాధ్యపడదు. కానీ కారణం లేకుండా ఏది జరగదు. ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం కాబట్టి దీనికి కారణమైన కర్మ ఏదో ఎప్పుడో చేసామని మాత్రం చెప్పగలం.
అలాంటి కర్మ చేయటం వల్లే ఈ ఫలం కలిగిందని చెప్పవచ్చు. మనకు కారణం తెలిసినా తెలియకున్నా అనుభవించడం తప్పదు. కాబట్టి సుఖం అనుభవానికి వచ్చినప్పుడు మనం చేసిన పుణ్యం వల్లే ఇది కలిగిందని కానీ, దుఃఖం కలిగినప్పుడు మనం పూర్వం ఏదో పాపం చేశామని అందుకే ఇది కలిగిందని భావించరాదు. సుఖం తగిలినందువల్ల పుణ్యమే చేయాలని కానీ, దుఃఖం కలగడం వల్ల పాపం చేయరాదని అనుకుని మనసు దృఢపరచుకోవాలి. సంతోషానికి పొంగక దుఃఖానికి బాధపడక ఉండాలి. రామచంద్ర, నువ్వు మూర్ఖుడివి కాదు. కార్యకార్య ధర్మ విషయంలో నీకు స్థిర జ్ఞానం దేవతలకు కూడా లేదు. అయినప్పటికీ దుఃఖాధ్యయం వల్ల నీ జ్ఞానం నివురుగప్పిన నిప్పులాగా నిద్రపోతున్నది. మనుషులను చూద్దామా, వాళ్ళు నీ దగ్గరకు వచ్చి తమ మీద కోపం ఎందుకని అడిగి సాహసం కూడా చేయలేరు. దేవతలో మీద నీ మూలన బాగుపడేవారు కాబట్టి నీకు అపరాధం చేయరు. కాబట్టి వాళ్ళని ఎందుకు బాధించాలి? వ్యర్థ కోపం వల్ల, వ్యర్థ శోకం వల్ల ఏ పని కాదు. మనకు అపకారం చేసిన వాడు ఎవడో కనిపెట్టి సూర్యుడు నువ్వు వాడిని దండించు. దానివల్ల నీకు సీత మళ్ళీ లభిస్తుంది, కీర్తి కలుగుతుంది. చిన్నవాడైన తమ్ముడు లక్ష్మణుడు చెప్పగా విన్న పెద్దవాడైన రామచంద్రమూర్తి దాంట్లోని సారాన్ని గ్రహించి కోపంతో లోగడ చేద్దామనుకున్న పనిని వదిలి నిలువు ఆధారంగా నిలబడి, నాయన లక్ష్మణ, సీతను వెతకడానికి ఏం చేయవచ్చు, ఎక్కడికి పోదాం అని అడిగాడు. లక్ష్మణుడు జవాబుగా ఇలా చెప్పాడు. ఈ జనస్థానంలో పెద్ద పెద్ద మృగాలు, గుహలు, కొండలు, చొరలేని మార్గాలు ఉన్నాయి. కిన్నెలలో ఇళ్లున్నాయి. భయంకరమైన రాక్షసులు దీనంలో ఉంది. పెద్ద పెద్ద చెట్లున్నాయి. కాబట్టి రాక్షసులు సీతను తెచ్చి ఇక్కడ ఎక్కడో దాచిపెట్టి ఉంటారు. కాబట్టి సీతాదేవి ఇక్కడో ఎక్కడో వెతకాలి. ఇలాంటి బుద్ధి సంపద కలవాడు ఆపద వస్తే చెల్లించారా? ఎంత గట్టిగా గాలి వీసినా కొండలు కదులుతాయా? ఇలా చెప్పగా రామచంద్రమూర్తి తమ్ముడు తన మెంటరాగా అడవి ప్రదేశం అంతా వెతికాడు. ఇలా వెతుక్కుంటూ పోగా ఆ పర్వతం దగ్గరే ఒక చోట పెద్ద కొండలాగా ఉన్న నెత్తుడితో తడిచిన పుణ్యాత్ముడిని, ప్రాణం పోయినా సరే స్వామి కార్యం చేయాలన్న భక్తి కలవాడిని, పక్షి శ్రేష్ఠుడిని జటాయువును చూశారు రామలక్ష్మణుడు. అతడు రాక్షసుడిని భ్రమించి జటాయువుకు ఎదురుగా పోయి ఒక తీవ్ర బాణాన్ని సంధించగా భూతలం వణికింది. అప్పుడు గద్గద స్వరంతో పక్షిరాజు రామచంద్రుడితో ఇలా అన్నాడు. సీతను రావణుడు అపహరించాడు. బలవంతంగా ఆమెను ఎత్తుకుని ఆకాశ మార్గాన పోసాగాడు. అది చూసిన నేను విసురుగా వాడికి అడ్డం పోయాను. వాడిని ఎదిరించి వాడితో బలం కొద్దీ యుద్ధం చేసి వాడి రథాన్ని నిలబడగొట్టాను. వాడిని కింద పడేశాను. నేను విడిచిన విల్లు ఇక్కడే పడి ఉంది. తుది కూడా ఇక్కడే పడిపోయి ఉంది. నా రెక్కల దెబ్బలకే చచ్చిన సారథి ఇక్కడే పడిపోయి ఉన్నాడు. నేను ముసలివాడిని అలసిపోయాను. అప్పుడు వాడు తన కత్తితో నా రెక్కలను తెగనరికి నేల మీద పడేసి సీతను పట్టుకుని ఆకాశ మార్గాన పరిగెత్తాడు. నీ భార్య కోసం ముందే రావణుడు నన్ను చంపాడు. నా స్నేహితుడైన దశరథుడి పుత్ర, తవ్వటానికి సిద్ధంగా ఉన్న నన్ను కూడా చంపాలా? జటాయువు మాటలు విన్న రాముడు తన విల్లు దూరంగా పడవేసి అతన్ని కౌగిలించుకొని తమ్ముడితో కలిసి ఏడ్చాడు. రెక్కలు నరకబడి నెత్తులు కారుతున్న జటాయువును తన చేత్తో తుడిచి సీత వృత్తాంతం చెప్పమని అడిగాడు. జటాయువు మెల్లగా రెప్పలు తెరచి సన్నడి గొంతుతో జవాబిచ్చాడు ఇలా. రామా, వాడు మాయగాడు. రహస్యంగా సీతాదేవిని బలాత్కారంగా పట్టుకుని ఆకాశ మార్గాన పోయాడు. శక్తితో నా రెక్కలు నరికి అమితమైన వేగంతో దక్షిణముఖంగా పరిగెత్తాడు. రాక్షసుడు సీతాదేవిని అపహరించిన ముహూర్తం వింద. ఆ ముహూర్తంలో అపహరించబడిన సొమ్ము మళ్ళీ సొంతదారుడికి చేరుతుంది. తప్పదు. ఆ రాక్షసుడు తొందరలో ఇది గమనించలేదు. కాబట్టి నీ భార్యను అపహరించిన వాడు కాలం మింగిన చేపలాగా అయిపోతాడు. రామా, సీతా కొరకు నువ్వు ఆందోళన పడవద్దు. నువ్వు ఆ రాక్షసుడు యుద్ధంలో తప్పి మళ్ళీ సీతను గ్రహించి గొప్ప కీర్తిని సంపాదించి సంతోషంగా అయోధ్యకు పోతావు. ఇంతదాకా స్మృతి తప్పకుండా తెలివిగా చెప్పి జటాయువు ఆయన చూస్తుండగానే దేహం విడిచి స్వర్గానికి పోయాడు. అలా నేల మీద పడ్డ జటాయువును చూసి రామచంద్రమూర్తి బాగా దుఃఖపడే తమ్ముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు. తమ్ముడా, మన తండ్రి నాకెలా పూజ్యుడో ఇతరు కూడా అలా పూజ్యుడే. కాబట్టి తండ్రిలాగా నా చేత సంస్కారం చేయించుకోవడానికి అర్హుడు. జటాయువుకు అగ్ని సంస్కారాలు చేద్దామని నిశ్చయించుకున్న రాముడు తమ్ముడితో, లక్ష్మణ, నా పని కోసమే ప్రాణాలు విడిచిన ఈ పక్షిరాజును శాస్త్ర ప్రకారం నా తండ్రిలాగే దహన సంస్కారం చేస్తాను. కాబట్టి చితి పేర్చు అని జటాయువున్న దిక్కువగా చూశాడు. చూసి ఆయన వైకుంఠం పొందమంటాడు. పక్షి కాబట్టి కర్మాధికారం లేనందున, అగ్ని సంస్కారానికి యోగ్యత లేనందువల్ల, ఉత్తమ లోకాలు లేకపోయినా తన ఆజ్ఞ వల్ల ముక్తిని పొందమని అంటాడు జటాయువు. రామచంద్రమూర్తి బ్రహ్మవిధి ప్రకారం నమస్కరించి యోగులు పొందే సనాతనమైన తన లోకాన్ని ఇచ్చాడు. రామానుగ్రహం వల్ల ఆ గద్ద పరమపదానికి పోయి విష్ణు సారూప్యాన్ని పొందింది. జటాయువు ఋషులలాగా మోక్షం కొరకు పరమోత్తోపాసన చేయలేదు. అలాంటి వాడికి రాముడిలా మోక్షం ఇచ్చాడు. అలాగైతే అందరికీ ఇవ్వచ్చు కదా అని ఆక్షేపించవచ్చు. దీనికి సమాధానం, మోక్షానికి ఆత్మోపాసన ఒక్కటే మార్గం కాదు, చాలా మార్గాలు ఉన్నాయి. భగవద్గీతలలో కర్మ, జ్ఞాన, రాజయోగాలు, భక్తి, ప్రపత్తి, క్షేత్ర జ్ఞానం, అవతార జ్ఞానం లాంటివి చెప్పడం జరిగింది. బ్రహ్మసూత్రాలలో 32 విద్యలు చెప్పడం జరిగింది. ఇవేమీ లేకున్నా ప్రేమ ఒక్కటే మోక్ష సాధనం అనే శాస్త్రాలు చెబుతున్నాయి.
అనన్య మనస్కుడై భగవంతుడి కోసం రాజ్యాన్ని ప్రాణాన్ని విడిచి ఆయన సమక్షంలో ఆయన మీదే దృష్టి నిలిపి ప్రాణం వదిలి ఆయన చేతుల మీదుగా సంస్కారం పొందిన జటాయువుకి మోక్షం లేకపోతే ఇంకెవరికి ఉంటుంది? ఇలాంటి వారికి ఎవరికైనా మోక్షం ఇస్తాడు రాముడు, కానీ ప్రకృతి బద్ధులై కామదాసులై భక్తి శూన్యులైన వారందరికీ మోక్షం ఎలా ఇస్తాడు? జటాయువు కంటే ఎక్కువ త్యాగం చేసిన వారు ఎవరు? కాబట్టి జటాయువుకు మోక్షం ఇవ్వడం న్యాయమే. జటాయువును సుధ మీద పెట్టి అగ్ని రగిలించి తన తండ్రిలాగే ఆయనకు రిప్పు పెట్టి జింక మాంసంతో పిండాలు చేశాడు. ఆ పిండాలను లేద పట్టిక మీద ఉంచి బ్రాహ్మణుడు స్వర్గప్రాప్తి కోసం మనుష్య చరిత్రలను ఉద్దేశించి ఏ మంత్రాలను చదువుతారో అవే చదివాడు. ఆ తరువాత గోదావరి నదిలో తమ్ముడితో సహా స్నానం చేసి జటాయువుకు నీళ్లు వదిలాడు. మరణించిన గద్దరాజు మహర్షి సమానుడైన రామచంద్రుడి చేత సంస్కారం పొంది పుణ్యలోకాలకు పోయాడు. ఇలా రామలక్ష్మణులు కర్మలు చేసి జటాయువు మీదనే మనసుంచి సీతాదేవి తనకు లభిస్తుందని ఆయన చెప్పిన మాటలను విశ్వసించి సీతాదేవిని కలవాలన్న కోరికతో అడవుల దాడ పట్టుకొని పోయారు. ఇది వాసుదాసు గారి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరం ఆధారంగా. ఇంతవరకు మీరు ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు 34వ భాగం విన్నారు. నిర్వహణ ఆధ్యాత్మిక రచయిత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి శ్రీ వనం జ్వాల నరసింహారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.